గరికపాటి గారు ఏజ్ పెరగడం వల్ల బ్రెయిన్ పోయి మాట్లాడుతున్నారా లేకపోతే తెలివి ఉండి మాట్లాడుతున్నారా కూడా తెలియట్లేదు. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగూడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడు. మీరు మాట్లాడినంత అశ్లీలంగా ప్రవచనాల్లో ఎవరు మాట్లాడలేదు. పాయింట్కి వస్తే ఎందుకు పేదవాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టాలని అడతారు. ఎందుకు పెట్టకూడదు సార్? పేదోడికి ఒక ముద్ద అన్నం పెట్టడం అనేది మీ ప్రవచన ప్రకారం ధర్మం ప్రకారం కూడా మంచిదే. కానీ ఆ సంస్కారాన్ని మర్చిపోయి ఎందుకు పేదోడికి తిండి పెట్టాలని, అది పసిపిల్లలకి. ఇలాంటి వాళ్ళన మేము ఇన్ని రోజులు ఆదరించింది అనిపించేలా చేస్తున్నారు మీరు.